యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 5:30 గంటల నుంచి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు గరుడ వాహనంపై దర్శనమిస్తున్నారు లక్ష్మీ నరసింహుడు. ఇవాళ రేపు భక్తులకు ఉత్తర ద్వార ప్రవేశ దర్శనం కల్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరిగే లక్ష పుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేశారు ఆలయ అధికారులు. ఇవాల్టి నుంచి జనవరి 4వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం 5:30 గంటల నుంచి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు గరుడ వాహనంపై దర్శనమిస్తున్నారు లక్ష్మీ నరసింహుడు. ఇవాళ రేపు భక్తులకు ఉత్తర ద్వార ప్రవేశ దర్శనం కల్పించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో జరిగే లక్ష పుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేశారు ఆలయ అధికారులు. ఇవాల్టి నుంచి జనవరి 4వ తేదీ వరకు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. రైటిక యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్, యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎలా జరుగుతున్నాయి? తెలంగాణ తిరుపతిగా చెప్పుకునే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఘనంగా పూజలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. స్వామివారి దర్శనం కోసం వచ్చారు. సంవత్సరానికి ఒకసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అనేది భక్తుల ప్రగాఢనంతో దానిలో భాగంగా వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఆ భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని సౌకర్యాలను కల్పించింది అటు పాలక మండలి అధికారులు ఈవో వెంకట్రావుతో పాటు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ప్రత్యేకంగా కూడా ఎప్పటికప్పుడు యాదవ్ వారు పెద్ద ఎత్తున భక్తులు కూడా పూజలలో పాల్గొన్నారు. ఇప్పటికే చంద్రశేఖర్తో పాటు ప్రభుత్వ వీర్ల ఐలయ్య, అదేవిధంగా సిఎస్ రామకృష్ణతో పాటు కలెక్టర్ హనుమంతరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఈ రోజు స్వామివారికి సంబంధించి పూజలు చేస్తే ప్రత్యేకంగా కూడా స్వామివారిని చెల్లిస్తే కోరిన కోరికలు తీరడంతో పాటు చేసిన పాపాలు తొలగిపోతే, అదేవిధంగా స్వామివారికి సంబంధించి ఈ రోజు ఒక ప్రత్యేకత ఉంటుంది. ఉత్తర ద్వారాన కనుక దర్శనం చేసుకుంటే 100 సంవత్సరాల పుణ్య విశేషాలు ఇస్తుంది అనేది భక్తుల్లో ప్రగాఢ నమ్మకం. దానిలో భాగంగా ఈ రోజు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. వచ్చే భక్తులకు కూడా స్వామివారి టెంపుల్ కి సంబంధించి కూడా ఆలయాన్ని అద్భుతంగా కూడా తీర్చిదిద్దారు. లైటింగ్ తో పాటు మండపాలు, అదేవిధంగా ప్రత్యేక పూలతో అలంకరించినారు. దేవాలయానికి సంబంధించి ఇప్పటికీ యాదాద్రి టెంపుల్ కి సంబంధించి కొత్త ఒక స్ట్రక్చర్ కనిపిస్తుంది. ఆ స్ట్రక్చర్ కి సంబంధించి కూడా ఎక్కడ మనకి కనువిండి చేసే విధంగా స్వామివారి నామస్మరణం కనిపించే విధంగా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం చుట్టుపక్కలగా వచ్చే మొత్తం కూడా ప్రతి చోట కూడా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఆ లైటింగ్ కి సంబంధించి కూడా కనువిండి చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే యాదాద్రి టెంపుల్ కి సంబంధించి పెద్ద ఎత్తున సాయంకాలానికే ఇక్కడికి భక్తులు వచ్చి చేరుకున్నారు. ఉత్తర ద్వార దర్శనానికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకోవడం కోసం ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఇంకా స్వామివారికి ఒకసారి మనం చూడవచ్చు, స్వామివారు ఇక్కడ ఉత్తర ద్వార దర్శనం ఇస్తున్నారు. సంవత్సరానికి ఒకసారి ఉత్తర వైకుంఠ ఏకాదశి సందర్భంగా మాత్రమే ప్రత్యేక పర్వదినంగా ఈ రోజు మాత్రం చెప్పుకోవచ్చు. ఆ పర్వదిన సందర్భంగా స్వామివారి ఇంకా దాదాపు 6:30 వరకు కూడా ఇక్కడ స్వామివారి పూజలు కొనసాగుతాయి. ఆ తర్వాత వచ్చే భక్తులు ఎవరైతే ఉంటారో రెగ్యులర్ గా చూస్తే మాత్రం తూర్పు ద్వారం నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. కానీ ఈ రోజు ఉత్తర ద్వారం నుంచి వచ్చే భక్తులు అందరినీ కూడా ఇక్కడి నుంచి పంపిస్తూ ఉంటారు. పంపిస్తూ స్వామివారి దర్శనం అనంతరం మళ్ళీ తూర్పు ద్వారం ద్వారా మళ్ళీ బయటకు పంపిస్తే ప్రయత్నం చేస్తుంటారు. దానిలో భాగంగానే పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఉన్నారు. ఇక ఇక్కడే కాకుండా
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రత్యేక ఆలయాలు ఏవైతే ఆలయాల వద్ద ఉత్తర ద్వార దర్శనంతో పాటు నల్గొండ రామాలయంలో కావచ్చు ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు తెల్లవారుజామునే శ్రీకృష్ణ నుంచే ప్రత్యేక పూజలన్నీ స్టార్ట్ అయ్యాయి. ఇంకా యాదాద్రికి వచ్చే భక్తులు కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కాకుండా అటు స్వామివారి ఆలయానికి వచ్చే భక్తులకు అంటే కిందనే పార్కింగ్ చేసి పైకి వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. పైకి వాహనాలను ఇతర వాహనాలను ఏవి కూడా అనుమతించకుండా కిందనే పార్కింగ్ చేసి బస్సులలోనే వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ రోజు ఉదయం నుంచి నైట్ వరకు కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారిని దర్శనం చేస్తూ ఉంటారు. వచ్చే భక్తులకు ఈ రోజు మొత్తం కూడా ఇతర ద్వారానే దర్శనం ఇస్తూ ఉంటారు. అందుకు అనుకూలంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. ఇక్కడ మనం విజువల్స్ చూడొచ్చు. స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించిన ఏదైతే ప్రస్తుతం ఉంటుందో అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కావచ్చు, ఆలయ పాలక మండలి సభ్యులు అందరూ కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతిసారి వస్తూ ఉంటారా? ఎట్లా ఉంటాయి పూజలు? అంటే ప్రత్యేకంగా ఏముంటది ఈరోజు? ఓకే, బాగానే ఉంటాయండి ఇక్కడ. అంటే ప్రత్యేకంగా ఏముంటది ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, చాలా బాగా చేస్తారు. మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. అది లోకలే. అంటే ఈరోజు ప్రత్యేకంగా మొక్కుకుంటే ఏమైతుంది అట్లేమన్నా? అన్ని మంచిగా అయితే ఏం మొక్కుకున్నా కరెక్ట్గా అయితే నరసింహస్వామి. చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు, స్వామివారిని దర్శనం చేస్తూ ఉంటారు. ఇక వైకుంఠ ఏకాదశి ఈ ప్రత్యేకతకు సంబంధించి కూడా చరిత్రకు సంబంధించి సంవత్సరానికి ఒకసారి జరిగే ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించి మాత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ ప్రత్యేక పూజలకు సంబంధించి కూడా భారీ లైటింగ్తో పాటు పూలతోటి అలంకరించారు స్వామివారిని. మరోవైపు దాదాపు లక్షలాది భక్తులు వస్తూ ఉంటారు. ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకుంటారు. వచ్చే భక్తులకు అనుకూలంగా తాగునీటి సౌకర్యం, కనీస సౌకర్యాలు కల్పించే పనులు పాలక మండలి కావచ్చు, ఆలయ ఈవో వెంకట్రావు కూడా ప్రత్యేకంగా కూడా గత 10 రోజుల నుంచి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించారు. అటు వచ్చే ప్రోటోకాల్ విషయంలో కావచ్చు, విఐపీలు అనేక మంది ఈరోజు వస్తూ ఉంటారు, స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇక సామాన్య భక్తులకు ఎక్కడ ఇబ్బంది కాకుండా సామాన్య భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో ఉండి వెళ్లే విధంగా వెళ్తున్నారు. మరోవైపు ఈరోజు ప్రత్యేకంగా కూడా తీర్థప్రసాదాలకు సంబంధించి ఎక్కువ అంటే జనరల్గా కూడా తీర్థప్రసాదాలకు సంబంధించి వచ్చే భక్తులకు అనుకూలంగా చేస్తుంటారు. ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. దానికి అనుకూలంగానే ఇక్కడ ఇక్కడ పెద్ద ఎత్తున మాత్రం స్వామివారికి సంబంధించి ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మాత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఉదయం 5:39 స్వామివారి ఉత్తర ద్వారం గుండా బయటకు వచ్చి భక్తులకు వైకుంఠ ద్వారం ద్వారా దర్శనమిచ్చాడు. ఇక ఉదయం 6:30 స్వామివారు ఉత్తర ద్వార దర్శనాన్ని ఇవ్వనున్నారు. ఆ తర్వాత వైకుంఠ ఏకాదశికి సంబంధించి ముస్తాబైన యాదాద్రి టెంపుల్లో ఉత్తర ద్వారం నుంచి లోపలికి అందరూ కూడా ఒక్కొక్కరుగా భక్తులు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు, విజువల్స్ లో చూస్తే మాత్రం ఆ భక్తులకు సంబంధించి స్వామివారికి సంబంధించి ప్రత్యేక పూజలు పూజలకు సంబంధించి భక్తులను ఉద్దేశించి ఆలయ అర్చకులు స్వామివారి మంత్ర పఠనం, అదేవిధంగా మంత్ర పఠనం అనంతరం దర్శనమిస్తారు. 6:30కి ఇంకా మరి కొద్దిసేపట్లో స్వామివారి భక్తులందరూ కూడా అక్కడ దర్శనమిస్తూ ఉంటారు. దర్శనమిచ్చిన అనంతరం మాత్రం ఒక్కొక్కరుగా లోపలికి వెళ్ళి స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని అక్కడ కొలిసి ప్రత్యేక పూజలు చేసి అనంతరం ఒక్కొక్కరుగా బయటకు వెళ్తూ ఉంటారు. వచ్చే ఎవరైతే ఇక్కడ ఒకసారి మనం విజువల్స్ లో గ్యాలరీలు కూడా చూడొచ్చు. ఎవరైతే విఐపీలకు సంబంధించి ఒక గ్యాలరీ, అదేవిధంగా ప్రత్యేక భక్తులు కావచ్చు, ప్రజాప్రతినిధులు, పాలక మండలి సభ్యులు, వచ్చే భక్తులు, ఎవరు సామాన్య భక్తులు అందరూ కూడా దాదాపు ఈ టెంపుల్ పైన దాదాపు 2,000-3,000 మందికి పైచిలుకు ముందు స్వామివారిని దర్శించుకుని వెళ్లే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల మొత్తం కూడా ఏదైతే టెంపుల్కి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను చేశారు. ఇక అధ్యయనోత్సవాలకు మాత్రం ఈ రోజు నుంచి ఉదయం నుంచి కూడా స్టార్ట్ అయ్యాయి. సాయంత్రం వరకు కూడా వేడుకకు సంబంధించి ఆలయ అర్చకులు శ్రీకారం చుట్టారు. అందులో ఈ నెల 30 నుంచి జనవరి 4 వరకు కూడా 6 రోజుల పాటు అధ్యయనోత్సవాలు కూడా ఈ రోజు నిర్వహించున్నారు. ఇక
ప్రత్యేక పూజలు కూడా అర్జిత సేవకులు తాత్కాలికంగా ఇవన్నీ కూడా రద్దు చేశారు. ఎందుకంటే పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు. వచ్చే భక్తులకు అనుకూలంగా ఒకవేళ విఐపీలు కావచ్చు, వివిఐపీలు కావచ్చు, అర్జిత సేవలు కావచ్చు, వాటికి టైం పడుతుంది, వచ్చే భక్తులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దానికోసం 30వ తేదీ నుంచి 4వ తేదీ వరకు, జనవరి 4వ తేదీ వరకు కూడా రద్దు చేశారు. ఇక ఈ 6 రోజుల పాటు మాత్రం నరసింహుడు హోమము, అదేవిధంగా నిత్య శాశ్వత కళ్యాణము, ఇక మొక్కు కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు, జోడు సేవలు తాత్కాలికంగా ఇవన్నీ కూడా రద్దు చేశారు. అధ్యయనోత్సవాల్లో భాగంగా ఇవన్నీ కూడా రద్దు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా 31వ తేదీ ఏమో వేణుగోపాల కృష్ణలంకార గోవర్ధనగిరి దారం అలంకారం ఉంటుంది. ఇక జనవరి 1వ తేదీ రామావతారంలో వెంకటేశ్వర స్వామి అలంకారంలో స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. 2వ తేదీ వెన్న కృష్ణుడు అలంకారంలో, కాళియామర్దిని అలంకారంలో స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. 3వ తేదీ వటపత్రశాయి అలంకారము, వైకుంఠనాథుడి అలంకారంతో స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. 4వ తేదీ ఉదయం నిర్వహించే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సేవల్లో అధ్యయనోత్సవాలు సమాప్తం అవుతాయి. ఆ రోజు ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత యథావిధిగా ఆలయానికి సంబంధించిన టెంపుల్ కావచ్చు, ఆ టెంపుల్కి సంబంధించిన ఏవైతే రెగ్యులర్ గా పూజలు కావచ్చు, అదేవిధంగా ప్రత్యేక పూజలు కావచ్చు ఉంటాయో ఆ ప్రత్యేక పూజలు నిర్వహించి అటు స్వామివారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అందరికీ కూడా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. దానిలో భాగంగా ఈ రోజు మాత్రం పెద్ద ఎత్తున భక్తులు వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనంలో స్వామివారిని దర్శనం చేసుకుంటూ భక్తులంతా కూడా పులకించిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నది. శేఖర్, థ్యాంక్ యూ.